ఒంగోలు భ్రమర టౌన్షిప్లో ప్రైడ్ మీడియా ఆధ్వర్యంలో ఈ నెల 31 రాత్రి నుంచి జరగనున్న అన్లాక్ 2026 న్యూ ఇయర్ ఈవెంట్ టికెట్లను కుటుంబ సమేతంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ లాంచ్ చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా అన్లాక్ 2027 ఈవెంట్కు ఏర్పాట్లు బాగా చేస్తున్నారని అన్నారు. ఈ ఈవెంట్లో వీఐపీ టికెట్కు, జనరల్ టికెట్కు వేరువేరుగా రేటు పెట్టినట్లు చెప్పారు. ఈవెంట్లో ఎంజాయ్మెంట్తో పాటు ఫుడ్ కూడా అందిస్తారని, నూతన సంవత్సర వేడుకను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. జనార్దన్ సతీమణి దామచర్ల నాగ సత్యలత, కుమార్తెలు అనీషాలక్ష్మి, తనూజాలక్ష్మి, పార్టీ నాయకులు బండారు మదన్, బొడపాడి వెంకట, సింగరాజు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. లాంచ్ గురించి మన ఈవెంట్ గురించి సార్ మాటలో అంటే అందరూ కూడా త్వరగా వర్కౌట్ చేస్తూ పిక్చర్ క్యాప్చర్ చేసుకోవచ్చు. లేదా ఉన్న అన్ని ప్రాంతాల్లో ఉన్న ఇంకా ఎప్పుడు కూడా న్యూ ఇయర్ వస్తుందంటే ఒక సెలబ్రేషన్స్ ఉంటాయి కాబట్టి 4 years నుంచి ప్రైడ్ మీడియా వాళ్ళు ఎప్పుడు కూడా ఒక ఈవెంట్ని కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఆ ఈవెంట్లో 4 years నుంచి కూడా చేయటం, మేము కూడా 2-3 ఈవెంట్స్ కూడా వెళ్ళటం కూడా జరిగింది. అదేవిధంగా ఈ ఇయర్ భ్రమర టౌన్షిప్లో 31st నైట్ డిసెంబర్ భ్రమర టౌన్షిప్లో ఈ ఈవెంట్ని అక్కడ కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా 31st నైట్ అంటేనే ఒక సెలబ్రేషన్ డే. అందరూ కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళందరూ అన్నీ కూడా ఫుడ్ కానీ మంచి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడే టికెట్ కూడా లాంచ్ చేశారు. దానికి టికెట్స్ కూడా విఐపికి ఒక రేటు, అదేవిధంగా జనరల్గా ఉండేది ఒక రేటు, ఇవన్నీ కూడా పెట్టారు. అవి కూడా రేపు మీడియాలో అన్నిటికి కూడా మీకు ఏ టికెట్ ఎంత రేట్ అనేది కూడా వాళ్ళు అనౌన్స్ చేస్తారు. కాబట్టి అందరూ కూడా దీన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటూ మన వెంకటేష్ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ మంచి ఈవెంట్ ఒంగోలులో చేసేది. ఈవెంట్ చేయాలంటే కూడా వెంకటేష్ ఎప్పుడు కూడా దాంట్లో అనుభవం ఉన్న వ్యక్తి. కాబట్టి ఒక ఈవెంట్కి అందరూ కూడా పార్టిసిపేట్ చేసి అందరూ కూడా ఎంజాయ్ చేయాలని చెప్పేసి 31st ఈ సందర్భంగా తెలియజేసి మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముందుగా ఈ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నందుకు వెంకటేష్ గారికి ఆల్ ది బెస్ట్. మీ ప్రోగ్రామ్ బాగా జరగాలని కోరుకుంటున్నాను. అందరూ కూడా తప్పకుండా ఇలాంటి ఒక మంచి ఈవెంట్లో పాల్గొని అందరూ కూడా